హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ వ్లాగ్. సో మీలో ఎంతమందికి తెలుసు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ బెంగళూరులో ఉంది కదా అది. సో ఈ టెంపుల్ పేరులోనే చెప్తుంది కదా కార్యసిద్ధి ఆంజనేయ అనేసి. మనం ఏదైనా ఒక ముడుపు కానీ కార్యం కానీ ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా 16 డేస్లోనే నెరవేరుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఈ ముడుపు అనేటువంటిది 2 టైమ్స్ చేశాను అనమాట. ఈ 2 టైమ్స్ కూడా నాకు పాజిటివ్ రిజల్టే ఉన్నది. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా ఈ టెంపుల్ గురించి ఒక వీడియో అయితే చెయ్యాలి అని. సో ఇంకెందుకు లేటు, ఫుల్ వీడియోకి వెళ్ళిపోదామా. సో ఫుల్ వీడియోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు లలిత వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లలిత వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదండి, నేను ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్లో ముడుపు అనేటువంటిది 2 టైమ్స్ చేశాను అనేసి. సో నేనైతే ఫస్ట్ ఈ ముడుపు అనేటువంటిది నాకు MBA లాస్ట్ ఇయర్లో అన్నమాట. సో ప్లేస్మెంట్ టైంలో చేశాను. సో ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఏమైంది అనేటువంటిది మీకు చెప్తాను అనమాట. సో నేను ఒక ప్లేస్మెంట్ అనేటువంటి దానికి వెళ్ళాను. అక్కడ ఇంటర్వ్యూ జరిగింది, అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. సో ఈ నా ప్రొఫైల్ వచ్చేసరికి వాళ్ళు పెండింగ్లో పెట్టారనమాట. సో నేను ఏమవుతుందా అనే టెన్షన్లో ఉన్నాను. అప్పటికే ఈ పూజ అనేటువంటిది చేస్తున్నాను అనమాట 16 డేస్ది. సో లాస్ట్ డే అనమాట, ఇంకేముంది జాబ్ పోయిందనే అనుకున్నాను. ఎందుకంటే 2-3 డేస్ వెయిట్ చేశాను, ఎలాంటి కాల్ అనేటువంటిది రాలేదనమాట. సో లాస్ట్ డే ఇంకా 16th డే అనమాట. 16th డే టెంపుల్కి వెళ్ళి వచ్చి కొబ్బరికాయ అయితే కడతాం అనమాట. ఆ కాయ అన్ని తీసుకొచ్చి ప్రసాదం ఇంకేం చేసుకుందాము అని అనుకుంటున్నాం. సో ఈవినింగ్ ఆ టైంకి నాకు HR నుంచి కాల్ వచ్చింది అనమాట. కాల్ వచ్చి మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యారు అని ఆ కాల్ రాగానే నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీ అయ్యాను అనమాట. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను ప్లేస్మెంట్స్కి, బట్ ఏది అంత పాజిటివ్గా అయితే రాలేదు. సో ఎప్పుడైతే ఈ టెంపుల్కి వెళ్ళి ఈ 16 డేస్ ప్రాసెస్ ఏదైతే చేశానో నాకైతే చాలా పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిదే వచ్చిందనమాట. సో ఫస్ట్ టైం సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి నేను మళ్ళీ ఈ 16 డేస్ అనేటువంటిది చేశాను. అప్పుడు కూడా నేను ఏదైతే ముడుపు అనుకున్నానో అదైతే నెరవేరిందనమాట. సో అందుకనేసే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా చెయ్యాలి ఈ టెంపుల్ గురించి అని అనుకున్నాను. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. 2019లో అనమాట, MBA లాస్ట్ ఇయర్ 2019. సో అప్పుడుదనమాట ఈ ఫోటో. మీకు చెప్తే మీరు నమ్మరు, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయ్యి ఉంటుంది అనుకుంటా. నేను అలానే జాగ్రత్తగా దాచుకున్నాను అనమాట. ఇది ఈ మనము పూజ అయితే చేస్తాం కదా, ఆ టెంపుల్లోనే ఇస్తారనమాట ఈ కార్డ్ అనేటువంటిది. దీని వెనకాల మనకు ఒక శ్లోకం ఉంటుంది. ఈ మంత్రం అనేటువంటిది మనం ఎవ్రీడే జపించుకోవాలన్నమాట. ఈ ఫోటోని నేను అలానే 5-6 ఇయర్స్ నుంచి అలానే దాచుకున్నాను అనమాట. సో నేను ఎప్పుడు నా బెడ్ పక్కన పెట్టుకుంటాను. సో నాకు ఏదన్నా భయం అనిపించినా, లైక్ ఏమన్నా ఒక్కొక్కసారి పీడకలలు అలాంటివి వస్తాయి కదా, సో అలాంటప్పుడు తీసుకొని దండం పెట్టుకుంటాను అనమాట. సో దీన్ని నేను అలానే దాచుకున్నాను. ఈ టెంపుల్లో ఈ ముడుపు ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి చూస్తే, సో ఫస్ట్ వచ్చేసి మనం టెంపుల్ విజిట్ చేయగానే మనకి ఎంట్రన్స్లోనే ఒక టోకన్ అనేటువంటిది ఇస్తారనమాట. అరౌండ్ 50 రూపీసో 100 రూపీసో ఉండొచ్చు మేబీ. చాలా రోజులైంది నేను వెళ్ళి, నాకు అంత క్లారిటీ లేదు. సో అక్కడ మనకి ఇది రిసిప్ట్లోనే మన టోకన్ నెంబరు, మన నేము, మనం స్టార్ట్ చేసిన డేట్, అలాగే ఎండ్ అయ్యే డేట్ కూడా అంతా స్లిప్లోనే రాసిస్తారు. రాసి మనకు ఒక కొబ్బరికాయ ఇస్తారనమాట, బొండం లాంటిది. సో దాన్ని తీసుకుని మనము టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. టెంపుల్లోకి వెళ్ళినప్పుడు బ్యాచ్గా ఉంటుందన్నమాట. పూజారి గారు అందరినీ కూర్చోబెట్టి మన చేత మంత్రం చదివించి, అలానే కొన్ని ఆచమనాలు అలాంటివన్నీ చేపిస్తారనమాట. చేపించి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి మంత్రం ఉంటుంది, అది మన చేత చదివించి మనకి కొన్ని అక్షింతలు, అలాగే చేతికి రక్షా తాడు కూడా ఇస్తారనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము మనకిచ్చిన స్లాట్, టెంపుల్లోనే ఎక్కడెక్కడ స్లాట్స్ ఉంటాయన్నమాట, ABCD అలా ఉండి మన కొబ్బరి బొండానికి ఒక నెంబర్ ఉంటుందన్నమాట. ఆ నెంబర్ దాని ప్రకారంగా వెళ్ళి మనం ఆ స్లాట్లో ఆ కొబ్బరి బొండం అనేటువంటిది నాట్ చేయాలి. నాట్ చేసి మనం ఏదైతే విష్ అనుకుంటున్నామో అది విష్ అనుకుని మనకిచ్చిన అక్షంతలు ఆ కొబ్బరి బొండం మీద వేసి అక్కడే మనము రక్షాతాడు అనేటువంటిది కట్టుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ మొత్తం మనకి 16 డేస్ ఉంటుంది. ఈ 16 డేస్లో 4 టైమ్స్ మనము టెంపుల్ అనేటువంటిది విజిట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనము ముడుపు కడతాం కదా ఆ రోజు, అండ్ లాస్ట్ రోజు ముడుపు తీయడానికి వెళ్తాం కదా, అది కలుపుకొని ఇన్ బిట్వీన్ 2 డేస్ మాత్రం ఈ టెంపుల్కి వెళ్ళాలన్నమాట.
ఈ కొబ్బరి మండం కడతాం కదా స్లాట్ అయిపోయిన తర్వాత. సో, అయిపోయిన తర్వాత టెంపుల్ చుట్టూరు మనం 16 సార్లు ప్రదక్షిణం అయితే చేయాలనమాట. ఈ మంత్రం ఉంది కదా, ఆ మంత్రం చదువుకుంటూ. మీకొకసారి మంత్రం ఏమిటనేది వినిపిస్తాను. సో, మీకిక్కడ కనిపిస్తుంది కదండీ! ఇదేనండి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి మంత్రం అనమాట. తమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమస్తాయ దుఃఖక్షయ కరోభవ. ఈ మంత్రాన్ని మనం ఈ 16 సార్లు ప్రదక్షిణం అయితే చేస్తాం కదా, 108 టైమ్స్ అనమాట జపించుకోవాలి. మనకు ఆ 108 టైమ్స్ జపించడానికి వాళ్ళే స్లిప్ కూడా ఇస్తారనమాట. మన దగ్గర ఒక పెన్ ఉంటే మనం మంత్రం జపించిన ప్రతిసారి మార్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది కూడా ఆ టెంపుల్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఈ 16 డేస్ కూడా మనము మార్నింగ్ ఫ్రెష్ అవుతాం కదండి, ఫ్రెష్ అయ్యాక ఈ మంత్రాన్ని 108 టైమ్స్ జపించుకోవాలన్నమాట. ఎవ్రీడే తప్పనిసరిగా మనము ఏ రోజు మర్చిపోకుండా మంత్రాన్ని అయితే జపించుకోవాలి. అలానే ఈ 16 రోజులు నాన్ వెజ్ అయితే తినకూడదు, ఆల్కహాల్, బ్రహ్మచార్యం పాటించాలి, ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా మనం పాటించాలి. కానీ మనకి స్లిప్ లో మన లాస్ట్ డేట్ ఇస్తారు కదండి, ఆ రోజు వెళ్ళి మనం టెంపుల్ ని విజిట్ చేసుకుని 108 టైమ్స్ మంత్రం జపించుకుని 16 సార్లు ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే కొబ్బరికాయ ఇచ్చారో ఆ కొబ్బరికాయని తీసేసి మనం ఇంటికి తెచ్చుకుని ప్రసాదంగా చేసుకొని మనం తినాలి. అండ్ అలానే మన ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చుకోవాలన్నమాట. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చేస్తున్నాను అనమాట. 2 సార్లు ముడుపు చేశాను. 2 సార్లు కూడా నేను ఏదైతే అనుకున్నానో అది స్వామివారు నాకు అనుగ్రహించారు. అలానే నేను అనుకున్నది తీర్చారు కాబట్టి సో నేను ఒక గ్రాటిట్యూడ్ కింద నాకు ఇష్టమైన 2 స్వీట్స్ నేను వదిలేశాను అనమాట ఆ స్వామి వారికి. ఫస్ట్ టైం చేసినప్పుడు 16th డే టెంపుల్కి వెళ్ళి వచ్చి రాగానే నాకు హెచ్ఆర్ నుంచి కాల్ రావడం, ప్లేస్మెంట్ అయ్యింది అని చెప్పడం, అసలు నా హ్యాపీనెస్ వేరే లెవెల్లోనే ఉండింది. సో నెక్స్ట్ డే నేను టెంపుల్కి అగైన్ వెళ్ళాను అనమాట. వెళ్ళి సో గ్రాటిట్యూడ్ కింద అప్పటికే నాకు రస్మలై అంటే చాలా ఇష్టమైన స్వీట్ అనమాట. సో ఆ స్వీట్ని నేను ఇక నుంచి తినను అని స్వామివారికి నా వంతు గ్రాటిట్యూడ్ కింద నేను వదిలేసుకున్నాను అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయి ఉంటుంది నేను ఇప్పటి వరకు ఆ స్వీట్ అనేటువంటిది తినలేదు. సో సెకండ్ టైం కూడా అలానే చేశాను. అలానే ఆయనకి ఇంకొకటి నాకు ఇష్టమైన స్వీట్ అలానే వదిలేసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్గా మనం కాశీలో చేస్తుంటాము, కాశీ వెళ్ళిన వారు అక్కడ చేస్తుంటారు. బట్ నాకు ఎప్పుడైతే ఆ స్వామివారు నేను అనుకున్నది అనుగ్రహించారో సో నా వంతు గ్రాటిట్యూడ్ కింద నేను చేసుకున్నాను అనమాట. ఇది ఎవరిష్టం వాళ్ళది. సో నాకు చెప్పాలనిపించింది, నేను చెప్పాను. సో ఇదేనండి. మీకు ఈ ముడుపు చేయలేకపోతే అట్లీస్ట్ ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేసిరండి, మీకే అర్థమవుతుంది. అక్కడ మీరు కొబ్బరికాయలు ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి అనమాట. మీకు ఆ టెంపుల్కి వెళ్ళగానే మీకే అర్థమవుతుంది ఆ టెంపుల్ గురించి ఏంటి అని. సో ఇది నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలాగే లలిత వ్లాగ్స్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.